ఈ సమయంలో ఫస్ట్ అనిల్ గారు ఉన్నారు. ప్రభునామములో కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. రోజు ఇక్కడికి రావటం ఎస్పెషల్లీ నాకు చాలా సంతోషకరమైనటువంటి సమయం. దేవుని దాసురాలు ధన్యవాదేశ్వర గారు ఒక వారం క్రితం చెప్పారు, పలానా చోటికి మీటింగ్స్ వెళ్తాము, మీరు కూడా వస్తే బాగుంటుంది అన్నారు. ఏంటక్క అంటే జోసెఫ్ మోజెస్ అయ్య గారితో నేను ఇక్కడికి వచ్చాను. అదే అయ్య గారికి నాకు ఆఖరి మీటింగ్. ఇక్కడికి వచ్చి వస్తూ ఎక్కడ ఆగాము, ఎక్కడ మాట్లాడుకున్నాము అవి సంబోధించుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం అనిపించింది. అయ్యగారితో నా ప్రయాణం నా ఆత్మీయ జీవితానికి చాలా దోహదపడి ఈ రోజుకి కూడా ఆయన స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నేర్పినటువంటి కొన్ని పాఠాలను అన్వయించుకొని దేవుని బిడ్డల దగ్గర నేను పెరుగుతూ ఉన్నా. అందును బట్టి నేను దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూ ఉంటాను. హల్లెలూయా. మంచిది. రోజు మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనకే కాదు సర్వ మానవాళికి తెలిసినటువంటి ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన శుభతరుణమైనటువంటి దినం. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వ సృష్టికి మూలాధారుడైనటువంటి ఆ దేవాతి దేవుడు పరమును వీడి మానవ శరీర ఆకారిగా ఈ లోకానికి వచ్చి మానవుడు ఈ లోకములో అవమానకరమైన పరిస్థితులు, కీడుని అనుభవించే పరిస్థితులు ఎన్నో ఈ లోకం ఆయనకు యోగ్యముగా లేకపోయినప్పటికీ, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ, ఏ రీతిగా ఆయన మనస్సాక్షిని కాపాడుకుంటూ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ సర్వమానవాళికి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో చూపించినటువంటి దేవుడు యేసు దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, ప్రవక్తల ప్రవచనాలను తూచా తప్పకుండా నెరవేర్చినటువంటి దేవుడు ఉన్నారు. అంతేకాదు, మరణించి మరలా సజీవుడిగా తిరిగి లేవనై ఉన్నాడు అన్నటువంటి